హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము సైకాలజీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ని అయితే మనం కండక్ట్ చేసుకుంటున్నాము. రైట్ మిత్రమా, అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు, అదేవిధంగా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అనేటివి మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. యాప్ యొక్క లింక్ నేను జాఫర్ ఎడ్యుకేషన్ మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా. మీరు అక్కడ నుండి మనకు యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఫ్రీ టెస్ట్లు, ఫ్రీ మెటీరియల్స్ అనేవి అక్కడ అందుబాటులో ఉంటాయి. గ్రాండ్ టెస్ట్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది మన యొక్క యాప్లో ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు రాయండి. రెండవది, మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా అందుబాటులో ఉంటాయి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. సో దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. రైట్ మిత్రమా, ఈ గ్రాండ్ టెస్ట్లో దాదాపుగా ఇంతవరకు అందరూ టెస్ట్ రాసే ప్రయత్నం చేయండి. దాదాపుగా 150 ప్రశ్నలు ఉన్నాయి. అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ 150 ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఎగ్జామ్ ఎండ్ దాకా రాయండి. ప్రతి ఒక్కరు మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీ యొక్క సపోర్ట్ని లైవ్ చూస్తున్న మిత్రులందరూ మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా మాకు అందించే ప్రయత్నం చేయండి. నేను మరిన్ని వీడియోస్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మరిన్ని పీడిఎఫ్ మీకు అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది మిత్రమా. మీరైతే మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించండి. అదేవిధంగా తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా. రైట్ ఇక మనము మొదటి ప్రశ్న చూసుకుందాం మిత్రమా. ఆలస్యం చేయకుండా చూసుకున్నట్లయితే ఇక్కడ వికాసంకు సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించమని చెప్పారు. చూడండి, ఆప్షన్ చదివేలోపు మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. శారీరక పరిపక్వత పొందడంతో వికాసం ఆగిపోతుంది. సో ఆప్షన్ 2, వికాసంలో పెరుగుదల కలిసి ఉంటుంది. ఆప్షన్ 3, వికాసంను ఖచ్చితంగా కొలవవచ్చును. ఆప్షన్ 4, వికాసం మరియు ప్రజ్ఞ ఒకటే. సో సరైన స్టేట్మెంట్ అడిగారు, అంటే సరైనది ఏదో దీంట్లో మనం గుర్తుపట్టాలి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది మిత్రమా. వికాసంలో పెరుగుదల అనేది కలిసి ఉంటుంది. రైట్, చూడండి, మిగతావి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి మీరు. శారీరక పరిపక్వత పొందడంతో వికాసం అనేది ఆగిపోదు ఎప్పుడు కూడా. నెక్స్ట్, వికాసంను ఖచ్చితంగా కొలవలేము మనము. వికాసం మరియు ప్రజ్ఞ ఒకటి కాదు మిత్రమా. రైట్, ఇక్కడ వికాసంలో పెరుగుదల కలిసి ఉంటుందనేది మనకు సరైన స్టేట్మెంట్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. రైట్ మిత్రమా, రెండవ ప్రశ్న చూడండి, గత టెట్లో మనకు వచ్చింది. రైట్ మిత్రమా, రెండవ ప్రశ్న గత టెట్లో ఒక షిఫ్ట్లో వచ్చింది. పేపర్ 1 వారికి రక్షక తంత్రాలు అని ఇచ్చారు. దీంట్లో ఆప్షన్స్ జాగ్రత్తగా చదవండి, ఈజీగా మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్, ఇక్కడ ఆప్షన్ చదువుతున్నాను. ఆందోళన కలిగించే అచేతన ప్రతిస్పందనలు ఆప్షన్ 1 ఉంది. సో ఆప్షన్ 2 చూద్దాం. ఆందోళన కలిగించే అచేతన చూడండి, ఫస్ట్ వన్ ఏమో ఆందోళన కలిగించే చేతన ప్రతిస్పందనలు. ఆప్షన్ 2 ఆందోళన కలిగించే అచేతన ప్రతిస్పందనలు. ఆప్షన్ 3 ఆందోళనను పెంచే ఉపచేతన ప్రతిస్పందనలు. ఆప్షన్ 4 ఆందోళన నుండి వ్యక్తులను రక్షించే అచేతన ప్రతిస్పందనలు. సో ఇక్కడ మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇది మన గత టెట్ 2024 ఒక షిఫ్ట్ వారికి ప్రశ్న రావడం కూడా జరిగింది మిత్రమా. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది మిత్రమా. ఆందోళన నుండి వ్యక్తులను రక్షించే అచేతన ప్రతిస్పందనని మనము రక్షక తంత్రాలు అని అంటాం మిత్రమా. జాగ్రత్తగా గమనించండి. రైట్ మిత్రమా, లైవ్ చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా. రైట్, మూడవ ప్రశ్న, అనువంశికత వీటిని ఒక తరం నుండి మరొక తరానికి అందిస్తుంది. ఇది కూడా గత టెట్లో వచ్చింది. సో వికాసం యొక్క సంభావ్యతలు, నేర్చుకున్న నైపుణ్యము, జ్ఞానము, వైఖరులు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, అనువంశికత అనేది ఒక తరం నుంచి మరొక తరానికి ఏం అందిస్తుందంటే వికాసం యొక్క సంభావ్యతలను అన్నిటివి అనువంశికతను ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తుంది. ఇది కూడా గత టెట్లో మనకు ఈ ప్రశ్న అనేది రావడం జరిగింది, గమనించండి మిత్రమా. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, కింది వాటిలో పూర్వ బాల్యం యొక్క వికాస కృత్యము ఏది? రైట్, ఇక్కడ సరైన సమాధానము వచ్చేసరికి మనకు ఏమవుతుందో మీరు కామెంట్ చేయండి. నేను ఆప్షన్ చదువుతాను. ఆప్షన్ 1 ఘన ఆహారం తీసుకొనుట నేర్చుకోవడము. ఆప్షన్ 2 వివేచన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడము. ఆప్షన్ 3 చదవడము, వ్రాయడం వంటి ప్రాథమిక భాషా నైపుణ్యాలను నేర్చుకోవడము. ఆప్షన్ 4 తమ రూపాన్ని అంగీకరించడము. రైట్, మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. పూర్వ బాల్యం యొక్క వికాస కృత్యం అడిగారు. రైట్ మిత్రమా, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి చదవడము, వ్రాయడం వంటి ప్రాథమిక భాషా నైపుణ్యాలను నేర్చుకోవడం అనేది పూర్వ బాల్యం యొక్క వికాస కృత్యం అవుతుంది. జాగ్రత్తగా గమనించండి మిత్రమా. ఇక నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే 5వ ప్రశ్న,
కింది వాటిలో పియాజే సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక వ్యవహరణలో ప్రక్రియ కానిది అడిగారు. ప్రక్రియ కానిది జాగ్రత్తగా గమనించండి. ఆప్షన్ 1 సాంశీకరణ, ఆప్షన్ 2 అనుగుణ్యము, ఆప్షన్ 3 స్కీమా, ఆప్షన్ 4 సమతుల్యత. పియాజేలకి వెళ్ళి ప్రతిసారి క్వశ్చన్స్ వస్తాయి మనకు ప్రతి టెట్లో కంపల్సరీగా. రైట్, మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు పియాజే సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక వ్యవహారంలో ప్రక్రియ కానిది ఏంటంటే స్కీమా అనేది పియాజే సంజ్ఞానాత్మక వ్యవహారంలో ప్రక్రియ కాదు. ఈ సాంశీకరణము, అనుగుణ్యము, సమతుల్యత అనేవి పియాజే యొక్క సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక వ్యవహారంలో ప్రక్రియలో ఉన్నటువంటివి. కానటువంటిది స్కీమా అనేది గుర్తుంచుకోండి. సో మనకు సరైన సమాధానం ఆప్షన్ 3 అవుతుంది మిత్రమా. రైట్, ఇక నెక్స్ట్ ఇక్కడ ఒకసారి 6వ ప్రశ్న చూద్దాం మనం. 6వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారము పూర్వ బాల్య దశలో ఉన్న పిల్లవానికి స్వతంత్ర భావాన్ని పెంపొందించుకున్నట్టుకు సరైన అవకాశం ఇవ్వకపోతే పిల్లవానిలో ఇది కలగవచ్చును. చూడండి, ఆప్షన్ 1 సిగ్గు సంశయం, ఆప్షన్ 2 అపనమ్మకం, ఆప్షన్ 3 ఒంటరితనం, ఆప్షన్ 4 తౌదత్య. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం పూర్వ బాల్య దశలో ఉన్న పిల్లవానికి స్వతంత్ర భావాన్ని పెంపొందించుకున్నట్టుకు సరైన అవకాశం ఇవ్వకపోతే పిల్లవానిలో ఏది కలుగుతుందంటే సిగ్గు సంశయం అనేది కలుగుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. మనం డైరెక్ట్గా క్వశ్చన్ చదవగానే మనకు ఆప్షన్ని బట్టి మనం ఆన్సర్ అనేది చేయవచ్చు మిత్రమా. నెక్స్ట్ ఇక 7వ ప్రశ్న, కింది వాటిలో అభిరుచులకు ఉదాహరణలను గుర్తించాలి. దేనికి అభిరుచులకు ఉదాహరణ అడిగారు. సో ఆప్షన్ 1 పాఠశాల గైడెన్స్ కౌన్సిలర్ లోహిత్పై ఒక టెస్ట్ బ్యాటరీని నిర్వహించి అతని సహజ సిద్ధంగా సామర్థ్యాలు ఉన్నందున అతను మెడికల్ కోర్సును ఎంచుకోవచ్చని సూచించాడు. రెండవ చూడండి, మహా తన నగరంలో జరిగే ప్రతి క్రికెట్ మ్యాచ్కు హాజరవుతుంది. ఆప్షన్ 3 మోహిని తన తల్లి పాత తరానికి చెందినదని భావిస్తుంది. ఆప్షన్ 4 మోహిత్ ఏ కార్యక్రమానికై ఆలస్యంగా వెళ్ళడం ఇష్టం లేనందున సమయానికి వెళ్తాడు. రైట్, దీంట్లో అభిరుచులకు ఉదాహరణ అడిగారు. సో ఈజీ క్వశ్చన్, మనము ఆన్సర్ అనేది చేయవచ్చును. సో మహా తన నగరంలో జరిగే ప్రతి క్రికెట్ మ్యాచ్కు హాజరవుతుంది. సో ఇది ఆమెకు క్రికెట్ మీద ఇంట్రెస్ట్, అభిరుచి ఉంది కాబట్టి ప్రతి క్రికెట్ మ్యాచ్కు ఆమె హాజరవుతుంది. సో ఇది మనకు సరైన సమాధానంగా ఎంచుకోవాల్సి వస్తుంది. ఇది మనకు గత టెట్లో ప్రశ్న అనేది రావడం కూడా జరిగింది మిత్రమా. నెక్స్ట్ ఇక 8వ ప్రశ్న ఒకసారి చూడండి. మీకు చాలా యూస్ఫుల్, దాదాపుగా 150 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎండ్ వరకు అందరూ ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాయండి. కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం పిల్లలు ఏ దశలో స్వీయ కేంద్రీకృతంగా ఉంటారు మరియు ఏదైనా చేయడంలో వారి స్వంత ప్రయోజనాన్ని చేస్తారు. సో ఆప్షన్ 1 3వ స్థాయిలోని 5వ దశన, కోల్బర్గ్ ప్రకారం చూడండి. మొదటి స్థాయిలోని మొదటి దశన, 2వ స్థాయిలోని 3వ దశన, మొదటి స్థాయిలోని 2వ దశన. రైట్, ఇక్కడ కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం పిల్లల్లో ఏ దశలో స్వీయ కేంద్రీకృతంగా ఉంటారు, వారు ఏదైనా చేయడంలో వారి స్వంత ప్రయోజనాన్ని చూస్తారు. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. కోల్బర్గ్ యొక్క మొదటి స్థాయిలోని 2వ దశలో ఈ యొక్క లక్షణం అనేది ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి మిత్రమా. నెక్స్ట్ 9వ ప్రశ్న, కింది వాటిలో మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలను గుర్తించమన్నారు. ఆప్షన్ 1 ఉద్వేగాత్మక పరిపక్వత, ఆప్షన్ బి ఆందోళనతో, ఆప్షన్ సి సాంఘిక సర్దుబాటు, ఆప్షన్ డి వైఫల్యాలపై చింత. ఇక్కడ ఏమన్నారు, మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు అడిగారు. ఇది మనకు ప్రీవియస్ ప్రశ్న ఇది కూడా. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఉద్వేగాత్మక పరిపక్వత, అదేవిధంగా మనకు సాంఘిక సర్దుబాటు అనేటివి మనము మానసిక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలుగా మనం గుర్తించవచ్చు. చూడండి, ఎమోషనల్ కావచ్చు, అదేవిధంగా సాంఘిక సోషల్కి సంబంధించి ఉద్వేగాత్మక పరిపక్వత, సోషల్ సర్దుబాటు అనేటివి ఆరోగ్యంగా ఉన్న యొక్క వ్యక్తి లక్షణాలుగా మనం గుర్తించవచ్చు. ఏ అండ్ సి రైట్ ఉంటుంది. సో ఆందోళనతో ఉండడు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, వైఫల్యాలపై చింతించడు. సో ఈ రెండు కూడా సరి కానీ మనం ఆప్షన్ బట్టి ఎంచుకోవచ్చును. కాబట్టి ఆప్షన్ ఏ అండ్ సి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది మిత్రమా. నెక్స్ట్ ప్రశ్న చూడండి, దాదాపుగా ఇక్కడ 150 ప్రశ్నలు ఉన్నాయి. మనము ప్రతి ఒక్కరు పూర్తిగా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. మీ యొక్క చదివింది ఎలా ఉంది, సో అదేవిధంగా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయనేది కూడా అవగాహన అవుతుంది మీకు.
పదవి చూద్దాం. ఒక పరిశోధకుడు పరిశీలన పద్ధతి ద్వారా తన ఇరుగు పొరుగున్న పిల్లలతో సానుకూల ప్రవర్తనలను అధ్యయనం చేయాలనుకున్నాడు. ఇక్కడ పరిశీలన పద్ధతిని ఉపయోగించడం యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటి అని అడిగారు. సో ఆప్షన్ 1 పరిశీలకుని యొక్క వ్యక్తిగత ప్రభావం పరిశీలనపై ఉంటుంది. ఇది సహజ పరిస్థితుల్లో అధ్యయనం చేయడానికి వీలైనది. ఆప్షన్ 3 ఇది సమయం తీసుకుంటుంది. ఆప్షన్ 4 అవ్యక్త ప్రవర్తన గమనించబడదు. రైట్, ఇక్కడ మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సహజ పరిస్థితులలో అధ్యయనం చేయడానికి వీలైనది. సో దీని యొక్క ప్రయోజనం మనము ఆప్షన్ 2గా ఎంచుకోవాలి. సో పరిశోధకుడు పరిశీలన పద్ధతి ద్వారా తన ఇరుగు పొరుగున్న పిల్లలలో సానుకూల ప్రవర్తనను అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ఇక్కడ పరిశీలన పద్ధతిని ఉపయోగించడం యొక్క ప్రయోజనం ఏంటంటే సహజ పరిస్థితిలో అధ్యయనం చేయడానికి వీలైంది కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే కింది వాటిని జతపరచమన్నారు. అసంకల్పిత ప్రతిచర్య ఉంది మనకు, అదేవిధంగా అభ్యసనము, పరిపక్వత, అనుకరణ. ఇటేమో పక్షుల రెక్కల కారణంగా పిల్లవాడిని ఎగురుతా అని పిల్లవాడు అర్థం చేసుకున్న, జింక పుట్టిన వెంటనే పరిగెత్తడం, అమ్మాయి తన తల్లిలా తయారవడం, కళ్ళు దగ్గరికి వస్తే రెప్ప వేయడం. దీన్ని మనం జతపరచవచ్చు, చాలా ఈజీ. మీరు కామెంట్ చేయండి మీ యొక్క ఆప్షన్ని. రైట్ మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అసంకల్పిత ప్రతిచర్య అనేది అంటే అనుకోకుండా చేయదు, అంటే మన కంట్రోల్ లేకుండా జరిగిపోతుంది. కనురెప్ప కొట్టడం అనేది కళ్ళ దగ్గరికి ఏమనేస్తే ఆటోమేటిక్గా మన రెప్ప వేయడం అనేది జరుగుతుంది. సో ఏ అనేది 4 కిందికి వస్తుంది. నెక్స్ట్ అభ్యసనం అంటే దీంట్లో మనకు చూడండి, పక్షుల రెక్కల కారణంగా ఎగురుతాయని పిల్లవాడు అర్థం చేసుకున్నట్టే అక్కడ నేర్చుకున్నాడు కాబట్టి అభ్యసనం అవుతుంది. సో A4B1 అవుతుంది. నెక్స్ట్ పరిపక్వత అంటే చూసినట్లయితే మనం జింక పుట్టిన వెంటనే పరిగెత్తడం అనేది పరిపక్వత కిందికి వస్తుంది మిత్రమా. నెక్స్ట్ మిగిలింది అనుకరణ. సో అనుకరణ అంటే అమ్మాయి తన తల్లిలా తయారవడం. రైట్, మనకు ఈ A4 అదేవిధంగా B1, C2, D3 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి, మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చును. నెక్స్ట్ ఇక్కడ ప్రశ్న చూసుకున్నట్లయితే సహాయార్థి పట్ల షరతులు లేని సానుకూల దృక్పథం కలిగి ఉండడం అనేది కౌన్సిలర్ యొక్క ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి అని అన్నవారెవరు? ఇక్కడ నిర్వచనం అడిగారు. సో సహాయార్థి పట్ల షరతులు లేని సానుకూల దృక్పథం కలిగి ఉండటం అనేది కౌన్సిలర్ యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 ఆల్బర్ట్ ఎల్లిస్, కార్ల్ రోజర్స్, యూంగ్, అదేవిధంగా ఫ్రాయిడ్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఈ యొక్క నిర్వచనాన్ని ఇచ్చింది సహాయార్థి పట్ల మనకు షరతులు లేని సానుకూల దృక్పథం అనేది కార్ల్ రోజర్స్ అనే అతని యొక్క నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13వ ప్రశ్న చూద్దాం. స్కిన్నర్ ప్రకారము వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి మనం చేయాల్సింది ఏందని అంటున్నారు. ఆప్షన్ 1 ఆశించిన ప్రవర్తనకై అభ్యర్థించడం. ఆప్షన్ 2 ఆశించిన ప్రవర్తనను గురించి వివరించడం. ఆప్షన్ 3 ఆశించిన ప్రవర్తనను ప్రదర్శించడం. ఆప్షన్ 4 ఆశించిన ప్రవర్తనను బహుమతినివ్వడము. రైట్, ఇక్కడ సరైన సమాధానాన్ని మీరు కామెంట్ అయితే చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆశించిన ప్రవర్తనకు బహుమతినివ్వడం అనేది మనకు స్కిన్నర్ ప్రకారం వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి మనం చేయాల్సిందిగా మనము ఆశించిన ప్రవర్తనకు బహుమతినివ్వడం అనేది సరైన సమాధానము అవుతుంది మిత్రమా. నెక్స్ట్ ఇక 14వ ప్రశ్న. ఒక పసిబిడ్డకు పరిమాణం ప్రకారం రింగ్లను పేర్చే ఒక బొమ్మను ఇచ్చారు. కొన్ని ప్రయత్నాల తర్వాత తను చేసే లోపాలను తెలుసుకొని ఆ పిల్లవాడు సరైన క్రమంలో రింగ్లను విజయవంతంగా పేర్చాడు. అప్పటి నుంచి ఆ పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటూ ఆనందపడుతున్నాడు. థారండైక్ యొక్క ఈ అభ్యసన సూత్రానికి ఇది ఒక ఉదాహరణ. చూడండి, ఎగ్జాంపుల్ తోటి థారండైక్ అభ్యసన సూత్రాన్ని అడగడం జరిగింది. సో ఆప్షన్ 1 అభ్యసన నియమము, అభ్యాస నియమము. ఆప్షన్ 2 సంసిద్ధ నియమము. ఆప్షన్ 3 ఫలిత నియమము. ఆప్షన్ 4 అనుపయోగ నియమము. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది, ఫలిత నియమము. రైట్, ఇక మనము 15వ ప్రశ్న చూద్దాము. 15వ ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే కాకి నీరు తాగడానికి నీటి కుండలోని నీటి మట్టాన్ని పెంచుటకు దానిలో గులకరాళ్లను పడవేసే ప్రసిద్ధ కథనం ఈ అభ్యసన సిద్ధాంతం యొక్క అంతర్భావం అని అడిగారు. సో ఆప్షన్ 1 యత్నదోష అభ్యసనము. ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసనము. ఆప్షన్ 3 కార్యసాధక నిబంధనము. ఆప్షన్ 4 శాస్త్రీయ నిబంధనము. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి అంతర్దృష్టి అభ్యసనం అనేది అవుతుంది. సో ఇక్కడ
కాకి నీరు తాగడానికి నీటి కుండలోని నీటి మట్టాన్ని పెంచుటకు దానిలో గులకరాలను పడివేసే ప్రసిద్ధ కథనం అనేది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అంతర్భాగంగా మనము చెప్తాను. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. నెక్స్ట్ 16వ ప్రశ్న చూసుకున్నట్లయితే జై ఒక చిన్న పట్టణానికి చెందిన పిల్లవాడు. అతను క్రికెట్ చాలా ఇష్టపడతాడు మరియు టెలివిజన్లో అన్ని మ్యాచ్లను చూసేవాడు. మెల్లగా అతనిలో తను క్రికెటర్ అవ్వాలనే కోరిక మొదలైంది. కానీ ఆ నగరంలో కోచ్లు ఎవరూ లేరు మరియు అతని కోచింగ్ కోసం అతని తల్లిదండ్రులు ఖర్చు చేయలేరు. జై సమీపంలో నగరానికి వెళ్ళి ఏదో ఒక పనిలో చేరాడు మరియు క్రికెట్ కోచింగ్లో కూడా చేరాడు. అతను తన అవసరాలను తీర్చుకోవడానికి మరియు క్రికెట్ నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. కొన్ని సంవత్సరాలు కష్టపడినాక చివరగా ఐపీఎల్ ఆడేందుకు అతను ఎంపికయ్యాడు. ఈ కథనంలో ప్రేరణా చక్రం ఇక్కడ నుండి ప్రారంభమైంది. ప్రేరణ చక్రం ఎక్కడి నుండి ప్రారంభం స్టోరీలో అని అడుగుతున్నారు. క్రికెట్ కావాలనే కోరిక మొదలైనప్పుడు, ఇతర నగరానికి వెళ్ళినప్పుడు, ఉద్యోగం మరి క్రికెట్లో చేరడమా, ఎన్నిక కావడమా. రైట్, ఇక్కడ మనము ఈజీగా ఈ యొక్క ఆన్సర్ని మనము చేయవచ్చును. క్రికెటర్ కావాలని కోరిక మొదలైనప్పుడు అతనికి ప్రేరణ అనేది స్టార్ట్ అయింది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ లెంతీగా ఉంది, సో టైం టేకింగ్గా. సో ఆ విధంగా టైం టేకింగ్ కోసం లెంతీ క్వశ్చన్ ఇచ్చి మనకు ఆన్సర్ అయితే ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కన్సల్టెంట్ గది నంబర్ను గుర్తుంచుకోవడం అనేది తక్షణ స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, ఘటనాత్మక స్మృతి, అర్థవంతమైన స్మృతి. రైట్, ఇది మన స్మృతిలోకి వెళ్ళి ప్రశ్న అడిగారు. చాలా ఈజీ ప్రశ్న, మనం అందరం ఆన్సర్ చేయగలుగుతాము. తక్షణ స్మృతి. సో అప్పటి వరకు ఆ టైం వరకు గుర్తుంచుకుని తర్వాత మర్చిపోతాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 18వ ప్రశ్న, బోధన అభ్యసనం రెండిట్లో ఉండే లక్షణాలను గుర్తించమన్నారు. చూడండి, ఏమో లక్ష్య నిర్దేశిత, సందర్భోచిత, పరస్పర, నియత అండ్ అనియత అని ఇచ్చారు. కింద మరి ఆప్షన్స్ ఉన్నాయి. సో మీ యొక్క సమాధానాన్ని అయితే కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ మనము బోధన అండ్ అభ్యసనం యొక్క లక్షణాలు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి, లక్ష్య నిర్దేశిత, సందర్భోచిత, పరస్పర, నియత అండ్ అనియత అనేటివి బోధన అండ్ అభ్యసనం రెండిటి యొక్క లక్షణాలు ఇవన్నీ. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసిడి అన్నీ కూడా బోధన మరియు అభ్యసనం యొక్క లక్షణాలుగా మనము చెప్పుకుంటాము. నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే నిర్మాణాత్మక దృక్పథం దీనిపై దృష్టి పెడుతుంది. అభ్యాసకుడా, తరగతి గది సందర్భమా, ఉపాధ్యాయుడు విద్యార్థుల పరస్పర చర్యలు, విద్యార్థుల మధ్య పరస్పర చర్యలు. రైట్, దీంట్లో ఈ యొక్క నిర్మాణాత్మక దృక్పథంపై దృష్టి పెట్టే అంశాలు ఇచ్చి మళ్ళీ కింద ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆప్షన్ 1 ఏబిసి మాత్రమే, ఆప్షన్ 2 ఏబిసిడి మాత్రమే, ఆప్షన్ 3 బిసిడి మాత్రమే, ఆప్షన్ 4 ఏసిడి మాత్రమే. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ నిర్మాణాత్మక దృక్పథం దీనిపై దృష్టి పెడుతుందంటే అభ్యాసకుడిపై దృష్టి పెడుతుంది, తరగతి గది సందర్భంపై దృష్టి పెడుతుంది, ఉపాధ్యాయుడు విద్యార్థుల పరస్పర చర్యలపై దృష్టి పెడుతుంది, విద్యార్థుల మధ్య పరస్పర చర్యపై కూడా దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీద దృష్టి పెడుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఏబిసిడి అన్నీ సరైనవిగా మనము గుర్తించాల్సి ఉంటుంది మిత్రమా. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే 20వ కింది వాటిలో పిల్లలు స్వీయ అభ్యాసకులుగా ఎదుగుటను అడ్డుకునేది అని అడిగారు. సో ఆప్షన్ చదువుతున్నా చూడండి. ఆప్షన్ 1 చదివే అలవాటును పెంపొందించడం, ఆప్షన్ 2 పిల్లలు వారి వస్తువులను వారే స్వంతగా సర్దుకునేందుకు అనుమతించడం, ఆప్షన్ 3 పిల్లల అభ్యసనంపై చాలా ఎక్కువ నియంత్రణ, సృజనాత్మకతను ప్రోత్సహించడం. చాలా ఈజీ ఆన్సర్, మనం ఆప్షన్ చూస్తే ఆన్సర్ పెట్టవచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నియంత్రణ అనేది ఉంటే అతని యొక్క ఎదుగుదలకు అడ్డుగా మనము ఎదుర్కొన్నట్టు అవుతుంది. స్వీయ అభ్యాసకులుగా ఎదుగుటను అడ్డుకున్నట్టు అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే అన్వేషణ మరియు ప్రయోగాల ద్వారా జరిగే అభ్యసనం ప్రభావవంతంగా ఉంటుంది కాబట్టి బ్రూనర్ అభ్యసనం ఈ విధంగా జరగాలని నొక్కి చెప్పారు. ప్రసరణ, ఆవిష్కరణ, అనుకరణ, ప్రదర్శన. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, అన్వేషణ మరియు ప్రయోగాల ద్వారా జరిగే అభ్యసనము ప్రభావవంతంగా ఉంటుంది కాబట్టి బ్రూనర్ ఈ అభ్యసనాన్ని ఈ విధంగా జరగాలని నొక్కి చెప్పారంటే ఆవిష్కరణ విధంగా జరగాలని నొక్కి చెప్పారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. లైవ్ చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి లైవ్ అయితే చూడండి మిత్రమా. లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. 22 తరగతి గది నిర్వహణ సజావుగా సాగేందుకు పాఠ్య ప్రణాళికలు, నియోజనాలు మరియు పరీక్షలను ముందుగానే రూపొందించుకోవడం ఉపాధ్యాయుని యొక్క ఈ గుణాన్ని సూచిస్తుంది. ఆప్షన్ 1 ఆసక్తి, సంసిద్ధత, స్వీయ ప్రతిస్పందన, అధికారం. రైట్, మీరు ఈ సమాధానాన్ని కూడా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చును. ముందే అన్ని తయారు చేసుకుంటున్నాం కాబట్టి సంసిద్ధత. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా.
నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే 23ది. చంద్ర ఒక ఉపాధ్యాయురాలు. సంవత్సరం ప్రారంభంలో ఆమె విద్యార్థులకు తన తరగతి నియమాల గురించి చెబుతుంది. కానీ అభ్యసించే వాతావరణాన్ని మెరుగుపరచడానికి విద్యార్థులు ఏవైనా సూచనలు ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె వాటిని వెంటనే అంగీకరిస్తుంది. చంద్ర నాయకత్వ శైలి ఎలాంటిది అడిగారు. సో నిరంకుశోన, ఆప్షన్ 2 ప్రజాస్వామ్య, అనుమతిపూర్వకన, జోక్య రహితన. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రజాస్వామ్య అనేది సరైన సమాధానం అవుతుంది. సో ఆమె యొక్క నాయకత్వ శైలి అనేది ప్రజాస్వామ్యమైనది. నెక్స్ట్గా 24వ ప్రశ్న. భయరహిత తరగతి గదిని కల్పించుటకు కృషి చేసే ఉపాధ్యాయుడు ఎలా ఉంటారు. ఆప్షన్ 1 విద్యార్థులు వారి అభిప్రాయాలను వ్యక్తపరచుటకు స్వేచ్ఛను కల్పిస్తారు. ఆప్షన్ 2 విద్యార్థుల మధ్య పోటీని కలిగిస్తాడు. ఆప్షన్ 3 విద్యార్థులందరి నుండి అధిక నిష్పాదనను ఆశిస్తాడు. ఆప్షన్ 4 తరగతి గదిలో కఠినమైన క్రమశిక్షను పాటిస్తాడు. రైట్, దీంట్లో మనము భయరహిత అని చెప్పాం కాబట్టి ఈజీగా మనం ఆప్షన్ అనేది ఎంచుకోవచ్చును. మీరైతే కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, స్వేచ్ఛ అనేది ఎక్కడ ఉంటే అక్కడ మన ఆన్సర్ని తీసుకోవచ్చును. విద్యార్థులు వారి అభిప్రాయాల వ్యక్తపరచడానికి స్వేచ్ఛను కల్పిస్తారు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణం 14 సంవత్సరాల వయసు వరకు ఉన్న అన్ని రకాల ప్రమాదకర ఉపాధుల నుండి రక్షణ పొందే హక్కును ఏది కలిగిస్తుంది అని అడిగాడు. ఏ ఆర్టికల్. రైట్, ఆర్టికల్ 21, అధికరణం 21, అధికరణం 23, అధికరణం 24, అధికరణం 45. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ ఈ భారత రాజ్యాంగంలోని ఈ అధికరణం 14 సంవత్సరాల వయసు వరకు అన్ని రకాల ప్రమాదకర ఉపాధులను రక్షణ పొందే హక్కును మనం ఆర్టికల్ 24 కల్పిస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ. విద్యా హక్కు చట్టం 2009 అమలు నుండి ఈ రాష్ట్రంలో మొదట్లో మినహాయించబడింది. సో ఈజీ ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్, మీ అందరికీ తెలిసినటువంటిది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. నెక్స్ట్ 27వ ప్రశ్న. కింది వాటిలో ఉపాధ్యాయుని లక్ష్యం కాకూడనిది అంటే కానిది అడిగారు. ఆప్షన్ 1 బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రవర్తించేలా విద్యార్థులను సిద్ధం చేయడం. ఇది కరెక్టే ఉంది. ఆప్షన్ 2 విద్యా విషయాల్లో మాత్రమే రాణించేలా విద్యార్థులను తయారు చేయడం. ఆప్షన్ 3 నిరంతరం అంతా పరిశీలించుకొని అభివృద్ధి చెందేలా విద్యార్థులను సిద్ధం చేయడం. ఆప్షన్ 4 ఫలవంతమైన జీవితాలను గడపడానికి విద్యార్థులను సిద్ధం చేయడము. రైట్, ఇక్కడ కొద్దిగా మనకు డిఫరెంట్ అనేది కనిపించేది ఎక్కడో మీకు ఆల్రెడీ ఐడెంటిఫై అయింది అనుకుంటాను. ఆప్షన్ 2 ఓన్లీ విద్యా విషయాల్లో మాత్రమే అని ఇచ్చారు కాబట్టి విద్యా విషయం అన్నింటిలో రాణించేలా ప్రోత్సహిస్తేనే అది ఉపాధ్యాయుని లక్షణం అవుతుంది. సో కాకూడని లక్షణం కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి మిత్రమా, ఇలాంటి ప్రశ్నలకు మనం ఒకసారి చదవకపోయినా మన జనరల్గా కూడా ఆప్షన్స్ చదివి ఈ యొక్క ఆన్సర్స్ని మనం ఇలాంటి ఆన్సర్స్ని మనం అయితే చేయవచ్చు మిత్రమా. నెక్స్ట్ 28వ ప్రశ్న. నిరంతర మదింపునకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ అంటే సరికానిది అడిగారు. జాగ్రత్తగా మనం క్వశ్చన్స్ని చదవాలి. ఆప్షన్ 1 ఇది అభ్యసనంలో ఎటువంటి మార్పు లేకుండా కేవలం బోధన ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇది విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరుస్తుంది. ఆప్షన్ 3 ఇది విద్యార్థులను మంచిగా అవగాహన చేసుకున్నట్టుకు వీలు కలిగిస్తుంది. ఆప్షన్ 3 ఇది అభ్యాసకుడికి మరియు ఉపాధ్యాయునికి నిరంతర పరిపుష్టిని అందిస్తుంది. రైట్ మిత్రమా, మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. నిరంతర మదింపునకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ అడిగారు. సో ఈజీ ఆన్సర్. దీంట్లో మనకు చూసుకున్నట్లయితే సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. ఇది విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరుస్తుంది అనేది మనకు రాంగ్ స్టేట్మెంట్గా చెప్పుకుంటాము. నిరంతర మదింపు అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది అభ్యసనంలో ఎటువంటి మార్పు లేకుండా కేవలం బోధన ప్రక్రియను మాత్రమే మెరుగుపరుస్తుంది. ఇది విద్యార్థులను మంచిగా అవగాహన చేసుకున్నట్టు వీలు కలిగిస్తుంది. ఇది అభ్యాసకుడి మరియు ఉపాధ్యాయుని నిరంతర పరిపుష్టిని కల్పిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము రైట్ మిత్రమా, ఇక్కడ చూడండి ఆప్షన్ 1 ఈజ్ ద సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇది అభ్యసనంలో ఎటువంటి మార్పు లేకుండా కేవలం బోధన ప్రక్రియను మెరుగుపరుస్తుంది. సో ఇది మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సరికాని స్టేట్మెంట్ అనేది ఆప్షన్ 1 అవుతుంది. సో నేను 2 అని చెప్పాను, అది రాంగ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 28ది జాగ్రత్తగా గమనించండి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో మర్చిపోవటానికి కారణం కానిది అన్నారు. కానిది. ఆప్షన్ 1 క్షయము, ఆప్షన్ 2 అభ్యాసము, ఆప్షన్ 2 జోక్యము, ఆప్షన్ 4 అనుపయోగము. మర్చిపోవడానికి కారణం కానిది అడిగారు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ అయితే చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ మనకు మర్చిపోవడానికి కారణం కానిది అభ్యాసము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజీగా మీరు ఆన్సర్ చేయవచ్చును. మరి 30వ ప్రశ్న చూద్దాం. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష ఈ అంశాలను కలిగి ఉంటుంది. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా
సరైన ఆకారం లేనటువంటి శిరామరకల, ఆప్షన్ 2 పదజాలము, ఆప్షన్ 3 జామితీయ పటాలు, ఆప్షన్ 4 కార్టూన్లు. రైట్, మీ యొక్క సమాధానాన్ని కామెంట్ అయితే చేయండి మిత్రమా. రైట్, ఇక్కడ రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష ఈ అంశాలను కలిగి ఉంటుంది. జామితీయ పటాలను కలిగి ఉంటుంది రావెన్సిస్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది. రైట్, మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్ మిత్రమా, ఆప్షన్ 31 క్వశ్చన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనము అన్ని షిఫ్ట్లలో వచ్చినటువంటి అన్ని ప్రీవియస్ ప్రశ్నల్ని ఒకే దగ్గర మీకు అందించడం అనేది ఈ యొక్క లైవ్ టెస్ట్లో పెట్టడం అనేది జరిగింది. దాదాపుగా 150 క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని షిఫ్ట్ల వారీగా జరిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ. రైట్, ఇక్కడ ఆప్షన్ 1 చూద్దాం. 31ది, అనుధైర్యంగా ఉంటే తల నుండి పాదాల దిశగా సాగే వికాసంను ఇలా అంటారు. సో ఆప్షన్ 1 సర్పిల వికాస ధోరణి, సమీప దూరస్థ వికాస ధోరణి, శిర పాదాభిముఖ వికాస ధోరణి, సాధారణం నుంచి నిర్దిష్ట వికాస ధోరణి. రైట్, మీ యొక్క సమాధానాన్ని కామెంట్ అయితే చేయండి. రైట్, తల నుంచి పాదాల దిశగా అంటే శిర పాదాభిముఖ, మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చును. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. నెక్స్ట్ 32ది చూద్దాం మిత్రమా. అన్ని సంస్కృతులకు ఒకే విధమైన అంశాలను కలిగి ఉండే పరీక్షలు అని అడిగారు. సో ఆప్షన్ 1 కల్చర్ ఫ్రీ పరీక్షల, కల్చర్ స్పెసిఫిక్ పరీక్షల, కల్చర్ బయాస్డ్ పరీక్షల, కల్చర్ ఫెయిర్ పరీక్షల. ఇక్కడ అన్ని సంస్కృతులకు ఒకే విధమైన అంశాలను కలిగి ఉండే పరీక్షలు ఏది అని అడిగారు మిత్రమా. రైట్, ఇక్కడ మనం చూసుకున్న కల్చర్ ఫెయిర్ పరీక్షలు అనేది సరైన సమాధానం అవుతుంది. అన్ని సంస్కృతులకు ఒకే విధమైన అంశాలు కలిగి ఉండే పరీక్షలు. నెక్స్ట్ ఇక 33ది జతపరిచే ప్రశ్న ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే ఇక్కడ కింది వాటిని జతపరచమన్నారు. రైట్, ఇక్కడ చూడండి లిస్ట్ 1 దమనము, క్షయము, పురోగమన అవరోధము, తిరోగమన అవరోధం ఇచ్చి వాటికి సంబంధించిన స్టేట్ లిస్ట్ 2లో మనకు ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, ఉపయోగించని సమాచారం కాలక్రమేణా క్షీణిస్తుంది, ఆహ్లాదంగా లేని జ్ఞాపకాలను ఉద్దేశపూర్వకంగా అచేతన స్థితిలోకి నెట్టడం, కొత్త సమాచారం పాత సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో జోక్యం చేసుకుంటుంది. నెక్స్ట్ 4వ చూద్దాం, పాత సమాచారం కొత్త సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో జోక్యం చేసుకుంటుంది. రైట్, ఇక్కడ వీటి యొక్క నిర్వచనాలు ఇచ్చారు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి మిత్రమా. ఏది ఆప్షన్ ఏనా, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4? సో జతపరిచి ప్రశ్న ఆన్సర్ అనేది చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ చూద్దాం మనం ఒకసారి. దమనం అంటే తెలుసు మనకు, కావాలని మర్చిపోతూ ఉంటాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆహ్లాదంగా లేని జ్ఞాపకాలని ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడం. సో ఏ అనేది 2 అవుతుంది. సో A2 అనేది సంబంధించి దీంట్లో ఒకటే ఉంది కాబట్టి మనం ఈజీగా ఆప్షన్ 2 అనే ఆన్సర్ని ఎంచుకోవచ్చును. ఇంకా వేరే దగ్గర ఎక్కడ కూడా A2 లేదు. అదేవిధంగా B క్షయం అంటే 1 ఉపయోగించని సమాచారం కాలక్రమేణా క్షీణించడానికి క్షయం అంటాము. నెక్స్ట్ పురోగమన అవరోధం అంటే పాత సమాచారము కొత్త సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో జోక్యం చేసుకుంటుంది. తిరోగమనం అంటే కొత్త సమాచారం పాత సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో జోక్యం చేసుకుంటుంది. రైట్, మనకు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. అదేవిధంగా వీటిని క్లియర్గా మీరు గుర్తుంచుకొని మళ్ళీ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది మిత్రమా. రైట్, అనువంశికతకు మళ్ళీ ఒక ప్రశ్న వచ్చింది. అనువంశికత అనున్నదని అడిగారు. ఆప్షన్ 1 జీవ సంబంధమైనది మాత్రమే, మానసికమైనది మరియు సాంఘికమైనది మాత్రమే. 4వది జీవ సంబంధ మానసిక మరియు సాంఘిక ఈ మూడింటి కలయిక. రైట్, ఇక్కడ అనువంశికతకు సంబంధించి సరైనది ఏదో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, అనువంశికత అనేది జీవ సంబంధమైనది మాత్రమే అనువంశికతగా మనం చెప్తాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్ మిత్రమా, వీడియో చాలా లెంతీ అవుతే అప్లోడ్ కావడంలో కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. నేను కొంచెం ఫాస్ట్గా క్వశ్చన్ చదువుతాను, మీరైతే ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. ప్రాథమికంగా అందరూ ఆమోదించే సామాజిక ప్రవర్తనను చిన్నపిల్లలు వారి తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. వారి ఏది ఒప్పు తప్పు అని అధికార స్థానంలో గల పెద్దల నుండి మరియు శిక్ష నుండి తప్పించుకోవడం ద్వారా నేర్చుకుంటారు. కోల్బర్గ్ ప్రకారం ఈ ప్రవర్తన ఈ స్థాయిలో ఉంది. ఆప్షన్ 1 సాంప్రదాయ నైతికత, ఆప్షన్ 2 ఉత్తర సాంప్రదాయ నైతికత, ఆప్షన్ 3 ఉన్నత సాంప్రదాయ నైతికత, ఆప్షన్ 4 పూర్వ సాంప్రదాయ నైతికత. రైట్, మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ కోల్బర్గ్ యొక్క ఏ ప్రవర్తన స్థాయిలో ఉందంటే పూర్వ సాంప్రదాయ నైతికత స్థాయిలో ఈ యొక్క అంశం అనేది ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్టీ చట్టం 2009 ప్రకారం ఒక అకాడమిక్ సంవత్సరంలో ప్రాథమిక స్థాయి, ఎలిమెంటరీ స్థాయి అంటే ప్రాథమిక అంటే 1 to 5th, ఎలిమెంటరీ అంటే 6th, 7th, 8th యూపీఎస్ స్కూలు, ఎలిమెంటరీ స్థాయిలో వరుసగా ఉన్న పని దినాలు తప్పనిసరిగా అని అడిగారు. రైట్, ఆప్షన్ 1 200 నుంచి 150, అండ్ 150 200, అదేవిధంగా 200 220, 220 200. సో ప్రాథమికది ఎలిమెంటరీది మీరైతే
ఐడెంటిఫై చేయాలి. రైట్, మనం ఈజీ దీని యొక్క ఆన్సర్ మనం చేయవచ్చును, ఎందుకంటే మనకు తెలిసినటువంటి ఆప్షను. సో ప్రాథమిక స్థాయిలో 200 పని దినాలు ఉంటాయి. ఎలిమెంటరీ స్థాయిలో 220 పని దినాలు అనేటివి ఉంటాయి. డైరెక్ట్ బిట్ అడగడం జరిగింది. దీన్ని గుర్తుంచుకొని మళ్ళీ కూడా రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంది మిత్రమా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిత్రమా 37వ ప్రశ్న ఒకసారి చూడండి. ఒక పిల్లవాడి మానసిక వయసు 5 సంవత్సరాలు, వాస్తవిక వయసు 4 సంవత్సరాలు అయితే అతని ప్రజ్ఞాలబ్ధి అడిగారు. సో ఇక్కడ మీ ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ప్రకారం మీరు ఆన్సర్ చేసినట్లయితే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో 125 అనేది సరైన సమాధానం అవుతుంది, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిత్రమా చూడండి, ఇక్కడ 38వ ప్రశ్న. పిల్లల్లో కొన్ని ప్రవర్తన విధానాలు సాధారణంగా వారి చుట్టూ ఉండే పెద్దలను పోలి ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ అభ్యసనము దీని కారణంగా సంభవిస్తుందని బండూరా పేర్కొన్నారు. రైట్, ఇక్కడ ఆప్షన్ 1 పరిశీలన, ఆప్షన్ 2 ప్రయోగము, ఆప్షన్ 3 నిబంధనము, ఆప్షన్ 4 అంతర్దృష్టి. రైట్, పిల్లల్లో కొన్ని ప్రవర్తనల విధానాలు సాధారణంగా వారి చుట్టూ ఉండే పెద్దలను పోలి ఉంటాయని ఈ అభ్యసనం దీని కారణంగా సంభవిస్తుందని బండూరా పేర్కొన్నారంటే దీంట్లో మనకు సరైన సమాధానం పరిశీలన అనేది సరైన సమాధానం అవుతుంది. పరిశీలన సిద్ధాంతం ఆధారంగా పరిశీలిస్తారు కాబట్టి అలను పోలి అనేది ఉంటాయి మిత్రమా. నెక్స్ట్ 39వ ప్రశ్న. కింది వాటిలో బోధన యొక్క ఇంటరాక్టివ్ ఫేస్కు సంబంధించినది అంటే సరైనది అడిగారు. ఆప్షన్ 1 పాఠానికి విద్యార్థులను ప్రేరేపించడం, ఆప్షన్ 2 అభ్యాసకుల గురించి తెలుసుకోవడము, ఆప్షన్ 3 బోధించవలసిన విషయ ఎంపిక, ఆప్షన్ 4 పాఠాన్ని ప్రదర్శించడము. రైట్, మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇంటరాక్టివ్ ఫేస్కు సంబంధించింది అడిగారు. రైట్, మనం చాలా ఈజీ ప్రశ్న, దీన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చును. దీంట్లో మనకు సరైన సమాధానము వచ్చేసరికి బోధించవలసిన విషయ ఎంపిక అనేది ఇంటరాక్టివ్ ఫేస్కి, బోధన యొక్క ఇంటరాక్టివ్ ఫేస్కు సంబంధించింది. బోధించవలసిన విషయ ఎంపిక అనేది బోధన యొక్క ఇంటరాక్టివ్ ఫేస్కు సంబంధించిందిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఒకటి సాంప్రదాయ అభ్యసనం యొక్క లక్షణము అన్నారు. కింది వాటిలో ఒకటి సాంప్రదాయ అభ్యసనం యొక్క లక్షణం ఉంది, చూడండి. ఆప్షన్ 1 స్వతంత్ర అధ్యయనానికి ప్రాధాన్యత, ఆప్షన్ 2 విద్యార్థులు అనుభవం మరియు పరిశీలన ద్వారా నేర్చుకుంటారు, ఆప్షన్ 3 విద్యార్థులు ఆవిష్కరణ ద్వారా నేర్చుకుంటారు, ఆప్షన్ 4 విద్యార్థులు భట్టి స్మృతి ద్వారా నేర్చుకుంటారు. సో ఈజీగా ఉంది, ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు మిత్రం మనం ఈ యొక్క ఆన్సర్ని. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే కింది వాటిలో ఒకటి సాంప్రదాయ అభ్యసనం యొక్క లక్షణము అని అడిగారు. చూసుకున్నట్లయితే ఇక్కడ సాంప్రదాయ అభ్యసనం అనేది ఎలా ఉంటుందంటే ఆప్షన్ 4 విద్యార్థులు బట్టి స్మృతి ద్వారా నేర్చుకుంటారు అనేది సో మనము ఆ సాంప్రదాయ అభ్యసనం యొక్క లక్షణంగా మనము చెప్పుకుంటాం మిత్రమా. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే మిత్రమా 41వది. కింది వాటిలో ఒకటి పూర్తిగా పరిపక్వత కారణంగా మాత్రమే జరిగేది, దానితో గుర్తించాలి మనం. ఆప్షన్ 1 శిశువు మొదటి పదాలు పలకడము, ఆప్షన్ 2 నవజాత శిశువు చీకడము, ఆప్షన్ 3 బాలుడు బంతిని తన్నడము, ఆప్షన్ 4 కౌమరుడు భావోద్వేగాలను నియంత్రించుకోవడము. ఇక్కడ చూడండి, క్వశ్చన్ చదవండి. ఒకటి పూర్తిగా పరిపక్వత కారణంగా మాత్రమే జరిగేది అని అడిగారు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ పూర్తిగా పరిపక్వత కారణంగా జరిగేది ఏంటంటే నవజాత శిశువు చీకడం, పాలు తాగడం అనేది మనకు సరైన సమాధానంగా మనము ఎంచుకున్న పూర్తిగా పరిపక్వత కారణంగా మాత్రమే జరిగేది. రైట్, ఇక్కడ మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 42వది. గర్భధారణ సమయంలో తల్లిదండ్రుల నుంచి సంక్రమించినదే ఒక వ్యక్తి యొక్క సహజ శక్తి అనే వాస్తవం ఆధారంగా సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. ప్రశ్న మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. గర్భధారణ సమయంలో తల్లిదండ్రుల నుండి సంక్రమించినదే ఒక వ్యక్తి యొక్క సహజ శక్తి అనే వాస్తవ ఆధారంగా సరైన స్టేట్మెంట్ని గుర్తించాము. స్టేట్మెంట్లు కూడా కరెక్ట్గా చదవండి. కరెక్ట్ స్టేట్మెంట్ని అడిగారు. ఆప్షన్ 1 తల్లిదండ్రుల నుండి పిల్లలకి జన్యువులు నేరుగా అందుతాయి కాబట్టి వారు ఎల్లప్పుడూ సహజ శక్తుల విషయంలో సరిపోలి ఉంటారు. ఆప్షన్ 2 సన్నాహక దశలో పిల్లల తల్లిదండ్రులు సామర్థ్యాల ఆధారంగా ఉపాధ్యాయులు పిల్లల అభ్యసన కృత్యాలను ప్రణాళిక వేయవచ్చు. ఆప్షన్ 3 లక్షణాలను వారసత్వంగా పొందడం అనేది తటస్థంగా జరిగే విషయం కాబట్టి తల్లిదండ్రులు మరియు పిల్లల సహజ శక్తులలో చాలా వైవిధ్యాలు ఉండవచ్చును. ఆప్షన్ 4 మంచి ప్రణాళికబద్ధమైన కృత్యాలు తల్లిదండ్రుల సాధనను ఖచ్చితంగా అధిగమించడంలో పిల్లలకు సహాయపడతాయి. రైట్, స్టేట్మెంట్లు జాగ్రత్తగా చదవాలి, మనం ఆన్సర్ని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చును, ప్రశాంతంగా
ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం సరైన కరెక్ట్ ఆన్సర్ని మనము ఎంచుకునే అవకాశం అనేది ఉంటుంది మిత్రమా. చూడండి ఇక్కడ మీకు సరైన స్టేట్మెంట్ అడిగారు. మనకు సరైన స్టేట్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు మిత్రమా. లక్షణాలు అనేటివి వారసత్వంగా పొందడం అనేది తటస్థంగా జరిగే విషయం కాబట్టి తల్లిదండ్రులు మరియు పిల్లల సహజ శక్తిలో చాలా వైవిధ్యాలు అనేటివి ఉంటాయి మిత్రమా. రైట్, మనకు ఆప్షన్ 3 ఇస్ ద సరైన స్టేట్మెంట్గా మనము చెప్పుకోవచ్చును. ఎందుకంటే తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి ప్రతిదీ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలని వైవిధ్యాలు అనేటివి తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద సరైన ఆన్సర్గా సరైన స్టేట్మెంట్గా మనము ఎంచుకోవాల్సి ఉంటుంది మిత్రమా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 43వది. కింది వాణిలో ఒకటి కౌమర దశ ప్రారంభం మరియు ముగింపు కాలంకు సంబంధించి సరైనది అడిగారు. రైట్, ఆప్షన్ 1 అన్ని సంస్కృతులు ఒకే విధంగా ఉంటుంది. అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఇద్దరికీ సార్వత్రికంగా 13 మరియు 19 మధ్య ఉంటుంది. సో అదేవిధంగా ఆప్షన్ 3 వైయక్తిక భేదాలచే ప్రభావితం కాదు. ఆప్షన్ 4 సంస్కృతిని బట్టి మారుతుంది. కౌమర దశ ప్రారంభం నుండి ముగింపు కాలంకు సంబంధించి సరైనది అడిగారు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ అయితే చేయండి మిత్రమా. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే కౌమర దశ ప్రారంభం మరియు ముగింపు కాలానికి సంబంధించింది ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సంస్కృతిని బట్టి మారుతుంది అనేది మనకు సరైన స్టేట్మెంట్ అనేది సరైన ఆప్షన్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. నెక్స్ట్ ఇక 44వది. కింది వాటిలో భావావేశ రంగానికి సంబంధించిన పనిని గుర్తించండి. ఆప్షన్ 1 గిటార్ వాయించడం, ఆప్షన్ 2 డిజైన్ను సవరించడం, ఆప్షన్ 3 మ్యాప్లను గుర్తించడం, ఆప్షన్ 4 వస్తువులను పంచుకోవడము. రైట్, ఇక్కడ భావావేశ రంగానికి సంబంధించిన దాన్ని గుర్తించమన్నారు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, చాలా ఈజీ. వస్తువులను పంచుకోవడము అనేది భావావేశ రంగానికి సంబంధించిగా గుర్తించాల్సి ఉంటుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక 45వ ప్రశ్న. భూమిపై నీరు లేకుంటే ఎలా ఉండేది అనే అంశంపై ఊహించి రాయమని ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు ఒక అసైన్మెంట్ని ఇచ్చింది. పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఈ దశలోని విద్యార్థులకు ఈ అసైన్మెంట్ అనేది సముచితమైనది. సో ఆప్షన్స్ ఇచ్చారు చూడండి జాగ్రత్తగా. అమూర్త ప్రచాలక దశన, మూర్త ప్రచాలక దశన, ఆప్షన్ 3 పూర్వ భావాత్మక దశ, ఆప్షన్ 4 అంతర్బుద్ధి దశ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ ఊహించి రాయమని చెప్పారు కాబట్టి ఇది అమూర్త ప్రచాలక దశ అవుతుంది. ఈజీగా మీరు ఐడెంటిఫై చేయవచ్చును. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. నెక్స్ట్ 46వ ప్రశ్న. కార్ల్ రోజర్స్ స్వీయ వికాస సిద్ధాంతానికి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ని అడిగారు. ఆప్షన్ 1 చూడండి. కార్ల్ రోజర్స్ ప్రకారము స్వీయ వికాసంలో 6 దశలు ఉన్నాయి. ఆప్షన్ 2 స్వీయ వికాసం అనేది ఒకరి స్వీయ వ్యక్తిగత అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 3 ఒక వ్యక్తి యొక్క స్వీయత వారి పెరుగుదల, వికాసం మరియు పరిసరాలతో సముచితమైన సర్దుబాటు ప్రక్రియను నిర్ణయిస్తుంది. ఆప్షన్ 4 అసమంజసమైన ఆదర్శాత్మకత లేదా అసత్యమైన ఆత్మభావన అభివృద్ధి విషమ యోజనానికి దారితీస్తుంది. చూడండి, అసమంజసమైన ఆదర్శాత్మకత లేదా అసత్యమైన ఆత్మభావన అభివృద్ధి విషమ యోజనానికి దారితీస్తుంది. రైట్, ఇక్కడ సరికాని స్టేట్మెంట్ని ఎంచుకోండి. 4 ఏది ఆన్సర్ అవుతుందో మీ యొక్క కామెంట్ని తెలియజేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. కార్ల్ రోజర్స్ ప్రకారము స్వీయ వికాసంలో 6 దశలు అనేటివి ఉంటాయనేది మనం రాంగ్ స్టేట్మెంట్గా ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది మిత్రమా. రైట్, ఇక్కడ కార్ల్ రోజర్స్ ప్రకారం స్వీయ వికాసంలో ఎన్ని దశలు ఉంటాయో మీరు కామెంట్ చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక 47వ ప్రశ్న. 47 చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి యాదృచ్ఛిక గీతలు ఉన్న కాగితం ఇవ్వబడింది. ఈ గీతలన్నింటిని ఉపయోగించి అతను ఒక వినూత్న చిత్రాన్ని రూపొందించాడు. ఇక్కడ వ్యక్తి ఆలోచన అనేది సమైక్యమైనదా, మూర్తమైనదా, విభిన్నమైనదా, సరళమైనదా? రైట్, దీన్ని బట్టి మన యొక్క ఆప్షన్ని బట్టి మన యొక్క ఆన్సర్ని ఎంచుకోవచ్చును. ఇతని యొక్క ఆలోచన అనేది విభిన్నమైనది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 48వది. సహజ కృత్యానికి అవార్డు పొందిన ఒక అబ్బాయి నుండి తన విద్యార్థులు ప్రేరణ పొందాలని ఒక ఉపాధ్యాయుడు కోరుకున్నాడు.
దీనికై ఆ పిల్లవాని అనుభూతులను తెలుసుకోనమని తన విద్యార్థులకు చెప్పాడు. ఆ పిల్లవాడి అనుభూతులను తెలుసుకున్నట్టుకు ఉత్తమమైన పద్ధతి అడిగారు. పరిశీలన, పరిపూర్ఛన, అంతా పరిశీలన, ప్రయోగమా? సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మనకు సరైన సమాధానము వచ్చేసరికి పరిపృచ్ఛ పద్ధతి అనేది, ఇంటర్వ్యూ మెథడ్ అనేది సరైన పద్ధతి అవుతుంది. ఎందుకంటే ఆ పిల్లవాడిని అడిగి తెలుసుకోమని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 49వది. ఆలోచనపై ప్రధానంగా ఆధారపడిన అభ్యసనం ఈ రంగానికి చెందుతుంది. ఆప్షన్ 1 చలనాత్మక, ఆప్షన్ 2 సంజ్ఞానాత్మక, ఆప్షన్ 3 భావావేశ, ఆప్షన్ 4 మానసిక చలనాత్మక రంగం. రైట్ మిత్రమా, మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ ఆలోచనపై ప్రధానంగా ఆధారపడిన అభ్యసనం అనేది సంజ్ఞానాత్మక రంగానికి చెందుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. నెక్స్ట్ 50వ ప్రశ్న చూసుకున్నట్లయితే, పై అంతస్తులో ఉన్న ఇంటి లోపల ఓ చిన్నారి చిక్కుకోపోయాడు. అతడు తలుపు కొట్టాడు కానీ స్పందన రాలేదు. ఫ్లోర్లపై నీళ్లు పోస్తే అవి మెట్లపై నుండి కిందికి వెళ్తాయి. ఎవరైనా చూసి తనకు సహాయం చేస్తారని భావించి నీటిని పోశాడు. మెట్లపై నుంచి నీరు ప్రవహించడం చూసి వాచ్మెన్ వచ్చి బాలుడు బయటకు రావటానికి సహాయం చేశాడు. ఇది ఈ అభ్యసనానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చును. ఆప్షన్ 1 యత్నదోషణ, ఆప్షన్ 2 కార్యసాధక నిబంధన, ఆప్షన్ 3 శాస్త్రీయ నిబంధన, ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసనమా? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, ఒక వ్యక్తి లోపల ఉన్నాడు, అతనికి సహాయం చేయడం కోసం ఆలోచించి నీళ్లు పోస్తే కిందికి వచ్చాయి. సో దాన్ని చూసి వాచ్మెన్ వచ్చి సహాయపడ్డాడు. ఇది స్టోరీ. రైట్, ఇక్కడ దేనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటే ఇది అంతర్దృష్టి అభ్యసనానికి మనము ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రం. నెక్స్ట్ 51వ ప్రశ్న చూడండి మిత్రం ఒకసారి. ఒక ప్రాథమిక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులను జూకు తీసుకెళ్లి జంతువులను చూపించింది. మరుసటి రోజు ఆమె విద్యార్థులు ఎన్ని జంతువులను గుర్తించుకున్నారో తెలుసుకున్నట్టుకు వారు చూసిన జంతువుల చిత్రాలను చూపించింది. ఉపాధ్యాయురాలు ఉపయోగించిన పద్ధతి గుర్తింప, పునఃస్మరణ, పొదుప, ధారణ. రైట్, మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చును. సో ఉపాధ్యాయురాలు ఏం చేసింది తెలుసుకున్నట్టుకు వారు చూసిన జంతువుల చిత్రాలను చూపిస్తే వారు ఏం చేయాలి? గుర్తుపట్టాలి. సో గుర్తుపట్టాలి కాబట్టి ఆప్షన్ ఏది ఉంది? గుర్తింపు అనేది సరైన సమాధానం అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 52వది. తన దేశంలో డ్రైవింగ్ నేర్చుకున్న ఒక వ్యక్తి తమ రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలు ఉన్న మరో దేశానికి వెళ్తాడు. కొత్త దేశంలో డ్రైవింగ్ చేయడంలో ఆ వ్యక్తి ఎదుర్కొన్న సమస్యకు కారణం ఏది అని అడుగుతున్నారు. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. అభ్యసనం యొక్క ప్రతికూల బదలాయింప, అభ్యసనం యొక్క అనుకూల బదలాయింప, అభ్యసనం యొక్క శూన్య బదలాయింప, అభ్యసనం యొక్క ఆప్షన్ 4 ద్వైపాక్షిక అభ్యసన బదలాయింప. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తన దేశంలో డ్రైవింగ్ నేర్చుకున్న ఒక వ్యక్తి తమ రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలు ఉన్న మరో దేశంలోకి వెళ్తాడు. కొత్త దేశంలో డ్రైవింగ్ చేయడంలో ఆ వ్యక్తి ఎదుర్కొనే సమస్యకు కారణం అభ్యసనం యొక్క ప్రతికూల బదలాయింపు అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. నెక్స్ట్ 53వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా, మనము వీటి వలన ఏర్పడే అసమానతలను బోధన ఆచరణలు సవరించాలి. చూడండి, వీటి వలన ఏర్పడే అసమానతలను బోధన ఆచరణల ద్వారా సవరించాలి. చూడండి, ఆప్షన్ 1 సంస్కృతి, భాష మాత్రమే, అండ్ వైకల్యతలు మాత్రమే, లింగం మరియు కులం మాత్రమే, అదేవిధంగా అన్ని వైవిధ్యాలు. సో వీటి వలన ఏర్పడిన అసమానతలను దీని ద్వారా సవరించాలి, బోధన ఆచరణల ద్వారా సవరించాలని క్వశ్చన్. రైట్, దీంట్లో సరైన సమాధానం కామెంట్ చేయండి. చూడండి మిత్రమా, అన్ని వైవిధ్యాలను అసమానతలను బోధన ఆచరణల ద్వారా సవరించాలి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. 54వ ప్రశ్న. కింది వాటిలో ప్రతిభావంతులను పేర్కొనని దానిని గుర్తించండి. ప్రతిభావంతులను పేర్కొనని దాని గురించి అడిగారు. సో ఆప్షన్ 1 8 సంవత్సరాల వయసులో నరేన్ అంతర్జాతీయ పెయింటింగ్ ఒలింపిక్స్ పోటీలో విజేతగా నిలిచాడు. ఆప్షన్ 2 15 సంవత్సరాల వయసులో పార్ట్ 2 కెమిస్ట్రీలో పట్టభద్రుడయ్యారు. పార్దు 16 సంవత్సరాల వయసులో నితిన్ 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఆప్షన్ 4 14 సంవత్సరాల వయసులో ఊర్వి యొక్క ప్రయోగాత్మక ఆలోచనకి నాసా చేత ఎంపిక చేయబడింది. రైట్, ఇక్కడ ప్రతిభావంతులను పేర్కొనని దాన్ని దేంట్లో పేర్కొనలేదో చూడండి. ప్రతిభావంతులని
రైట్ ఈజీ మిత్రమా, మీరు 16 సంవత్సరాల వయసులో నితిన్ 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం అనేది సో కామన్ 16 సంవత్సరం 10th క్లాస్ ఉంటారు కాబట్టి సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. సో 54 మనకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజీగా మనము ఆ వయసుని బట్టి కాని దాన్ని మనం గుర్తించవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే 55 ఎంక్వైరీ ఆధార పద్ధతిని అవలంబించే ఉపాధ్యాయులు అభ్యసనం దీని ద్వారా జరిగితే ప్రభావవంతంగా ఉంటుందని నమ్ముతారు. ప్రత్యక్ష బోధన, బట్టి కంఠస్థమ, ప్రదర్శన, ఆవిష్కరణ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఎంక్వైరీ ఆధార అంటే ఆవిష్కరణ రూపంలో జరిగితేనే ప్రభావవంతంగా ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు దీనికి. నెక్స్ట్ 56వ ప్రశ్న చూడండి. అభ్యసించడానికి అభ్యసన నైపుణ్యాలను పెంపొందించుటకు ఉపాధ్యాయులు చేయవలసినది. ఆప్షన్ 1 విద్యార్థుల అభ్యసనాన్ని నియంత్రించాలి. ప్రతి పాఠం తర్వాత సాధన కోసం ప్రధాన అభ్యాసాలు చేర్చాలి. విద్యార్థులను వారి అభ్యసనాన్ని వారే నిర్వహించుకున్నట్లు ప్రోత్సహించాలి. ఆప్షన్ 4 రాత పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలి. రైట్, ఈజీ ఆన్సర్. మీరు కూడా చేయవచ్చు దీని ఆన్సర్. ఎందుకంటే విద్యార్థులను వారి అభ్యసనాన్ని వారే నిర్వహించుకునేటట్లు ప్రోత్సహించాలి. సో అది అభ్యసన నైపుణ్యాలు పెంపొందించే ఉపాధ్యాయుడు చేయవలసినది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చును. నెక్స్ట్ రేపు రాయబోయే టెట్ ఎగ్జామ్స్ కూడా, జరగబోయే టెట్ ఎగ్జామ్స్ కూడా సో ఈ విధంగానే క్వశ్చన్స్ వస్తాయి. ఈజీ ఉంటాయి, కొన్ని మాత్రమే అప్లికేషన్లో ప్రశ్నలు ఉంటాయి, గమనించండి. బ్రూనర్ సిద్ధాంతంలో లేని అంశాలను గుర్తించమన్నారు. సో డైరెక్ట్ క్వశ్చన్. రేఖీయ విద్యా ప్రణాళిక, క్రియాత్మక చిత్ర ప్రతిమ మరియు ప్రతీకాత్మక ప్రాతినిధ్య పద్ధతులు. ఆప్షన్ 3 ఆవిష్కరణ అభ్యసనము. ఆప్షన్ 4 సహజమైన ఆలోచన. రైట్, మీ యొక్క సమాధానాన్ని కామెంట్ అయితే చేయండి మిత్రమా. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం బ్రూనర్ సిద్ధాంతంలో లేని దాన్ని అడిగారు. బ్రూనర్ సిద్ధాంతంలో లేని దాన్ని మనకు అడిగారు. జాగ్రత్తగా మీరు లేనిది ఎంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్ మిత్రమా, సో మనకు బ్రూనర్ సిద్ధాంతంలో లేని అంశం ఏంటంటే రేఖ్య విద్యా ప్రణాళిక అనేది బ్రూనర్ సిద్ధాంతంలో లేదు. ఈ క్రియాత్మక చిత్ర ప్రతిమ మరియు ప్రతీకాత్మక ప్రాతినిధ్యపరచడం ఉంది, ఆవిష్కరణల అభ్యసనం ఉంది, సహజమైన ఆలోచన అనేటివి బ్రూనర్ సిద్ధాంతంలో ఉన్నటువంటి అంశాలు. లేనటువంటి అంశం ఏది అంటే రేఖ్య విద్యా ప్రణాళిక. జాగ్రత్తగా గమనించండి మిత్రమా. నెక్స్ట్ ఇక 58వ ప్రశ్న. సంబంధాలు ఏర్పరచుకోవడం కొరకు నేర్చుకోవడం ఇక్కడ మొదలవుతుంది. ఎక్కడ? పాఠశాలన, ఇల్లు, క్రీడా అకాడమీ. 4వది సమాజం. చూడండి, సంబంధాలు ఏర్పరచుకోవడం కొరకు నేర్చుకోవడం ఇక్కడ మొదలవుతుంది. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, సంబంధాలు ఏర్పరచుకోవడం కోసం ఎక్కడ మొదలవుతుంది? ఇల్లు. ఇంట్లో అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 59వ ప్రశ్న. 20 సంవత్సరాల ఉద్యోగం చేసిన తర్వాత శ్వేతను ఆమె విద్యార్థులు ఎవరు గుర్తు చేసుకోరు. ఎందుకంటే ఆమె తరగతిలో విద్యార్థులు పాల్గొనే ప్రయత్నం చేయలేదు. సో వారికి ఎలాంటి మార్గదర్శకత్వంను అందించలేదు. శ్వేత నాయకత్వ శైలి ఎలా ఉంది? నిరంకుశన, అనుమతిపూర్వకన, జోక్యరహితన, ప్రజాస్వామికన. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో ఆమె ఎలాంటి జోక్యమే చేసుకోలేదు కాబట్టి జోక్యరహిత అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే 60వ ప్రశ్న. కింది వాటిలో ప్రవర్తన సమస్యలను గుర్తించండి. సో ఆప్షన్ ఏ దూకుడు, ఆప్షన్ బి దుర్భాష, ఆప్షన్ సి సాధన ఆందోళన, ఆప్షన్ డి అసహనము. రైట్, కింద మళ్ళీ మనకు ఆప్షన్స్ ఏబిసిడి, ఏబి మాత్రమే, ఏబిడి మాత్రమే, ఏసిడి మాత్రమే. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ప్రవర్తన సమస్యలను గుర్తించమన్నారు. రైట్ మిత్రమా, ఇక్కడ దూకుడు ఆప్షన్ బి, దుర్భాష కావచ్చు, సాధన ఆందోళన, అసహనం, ఇవన్నీ ప్రవర్తన సమస్యలే. సో ఆప్షన్ 1 అవుతుంది ఏబిసిడి. సో ఇవన్నీ ప్రవర్తన సమస్యలే అవుతాయి, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 61వది. తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను కూడా ఆటగాడిగా పాల్గొన్నాడు. సో ఈ పరిశీలన రకం సంచరిత పరిశీలన, సాధారణ పరిశీలన, అసంచరిత పరిశీలన, స్థూల పరిశీలన. సో ఇది మన డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇది కూడా మనకు రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుడు విద్యార్థులతో ఆడుతున్నారు కాబట్టి ఇది సంచరిత పరిశీలన అనేది అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 62వ ప్రశ్న. ఇక్కడ చూసుకున్నట్లయితే కింది వాటిలో సరైన ప్రవచనం అడిగారు. ఆప్షన్ 1 వికాసం స్వల్పకాలిక ప్రక్రియ, ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు, ఆప్షన్ 3 వికాసం అన్ని అభివృద్ధి దశలో ఒకే విధంగా ఉండదు, వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. సరైన ప్రవచనం అడిగారు. సో ఇది మనం చూసుకున్నట్లయితే మనకు వికాసం అన్ని అభివృద్ధి దశలో ఒకే విధంగా ఉండదు అనేది మనం సరైన ప్రవచనంగా ఎంచుకోవాలి. ఎందుకంటే ఒకే విధంగా ఉండదు.